కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ. కేరళలో ఒక వారం నుంచి కూడా ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక పెద్ద పులి గురించి పెద్ద సమస్య అయిపోయిందనమాట కేరళలో. ఇక కేరళలో ఈ ఇన్సిడెంట్ వారం నుంచి కూడా అక్కడ కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇక మనకు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మనకు ఆ జిల్లా అంతటా కూడా మనకు అధికారులు ఒక కర్ఫ్యూ లాంటి వాతావరణాన్ని అయితే సృష్టించడం కూడా జరిగింది. ఇక ఏం జరిగింది, ఇంతకీ పులికి కేరళకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఈ యొక్క ఇన్సిడెంట్లో నిజాలైతే మనం తెలుసుకుందాం. ఇక మన రాష్ట్రంలో కూడా మనం అక్కడక్కడ చూస్తుంటాం పులులు తిరుగుతున్నాయని. ఇక పులి ఎంత ప్రమాదకరమో ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో మనం చూడొచ్చు. అది కేరళలోని వైనాడ్ జిల్లాలోని మానంతవాడి అనే ప్రాంతం, ఒక పల్లెటూరు. ఈ మానంతవాడిలో రాధా అనే ఒక మహిళ అక్కడ ఉన్నటువంటి టీ ఎస్టేట్లో పనిచేస్తూ ఉంది. ఇక ఆ గ్రామంలోని వారంతా కూడా టీ ఎస్టేట్లోనే పనిచేస్తూ ఉంటారు. ఇక గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ ఒక పెద్ద పులి సంచరిస్తూ ఉంది. అది మనుషుల రుచి మరిగినటువంటి పెద్ద పులి. ఆ ఏరియాలో ఆ పెద్ద పులి తిరుగుతూ ఉంది. ఇక్కడ ఎవరైతే మనకు రాధా ఉన్నారో ఆ రాధా గారు ఆ యొక్క టీ ఎస్టేట్లో మనకు పనిచేస్తూ ఉండగా ఈ పెద్ద పులి అటాక్ చేసింది. ఈ పెద్ద పులి అటాక్ చేయడంతో ఆమెను కొద్ది దూరం లాక్కెళ్ళి ఆమెకు సంబంధించినటువంటి కొన్ని శరీర భాగాలను కూడా తినివేయడం జరిగింది. ఇక ఇది పెద్ద మనకు సంచలనం సృష్టించిందనమాట కేరళ రాష్ట్రంలో. ఇక దీనికి సంబంధించి అక్కడ కేరళ ప్రభుత్వం ఈ మ్యాన్ ఈటర్గా మారినటువంటి ఈ పులిని మనకు వధించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అన్ని పర్మిషన్స్ తీసుకొని ఈ యొక్క మ్యాన్ ఈటర్ను వేటాడడానికి ప్రభుత్వం అయితే పన్నాగం పన్నింది. ఇక అక్కడ చుట్టుపక్కల వీరినే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ పులి అక్కడక్కడే తిరుగుతూ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. మరి ఒక మనిషిని, అంటే ఒక మనిషి పైన దాడి చేసి ఆ మనిషినే లేకుండా చేసినటువంటి ఈ పెద్ద పులి పట్ల చర్యలు తీసుకోవాలని అక్కడ పలు ప్రజా సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక ప్రభుత్వాన్ని అయితే నిలదీశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ యొక్క మ్యాన్ ఈటర్ టైగర్ ఏదైతే ఉందో ఈ టైగర్ను ఎలాగైనా బంధించాలని నిర్ణయం తీసుకుని ఇక టైగర్ను గుర్తించే పనిలో పడింది. దీని విషయంలో అక్కడ మనకు 2 రోజుల పాటు కూడా స్కూళ్ళు, అంటే ఆ పులి ఎక్కడైతే సంచరిస్తుందో ఆ ప్రాంతాల్లో స్కూళ్ళు, మద్రసాలు ఇవన్నీ కూడా మనకు నిలుపుదల చేయడం జరిగింది. ఇక మొత్తానికి చూసుకుంటే మనకు ఈ యొక్క పెద్ద పులి అంశం మీద మనకు అక్కడ తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని గట్టిగా ఆలోచించి మనకు ఈ యొక్క దీన్ని పట్టుకోవడానికి వేట అనేది ప్రారంభించారు. కానీ ఈ పెద్ద పులి మనకు ఎక్కడా కూడా దొరకలేదు. మరొక 2-3 గ్రామాలపైన కూడా అక్కడ అటాక్ అయితే చేయడం జరిగింది. ఇక దీంతో మరింత భయభ్రాంతులైనటువంటి కేరళ వైనాడ్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు, అక్కడ ఉన్నదంతా కూడా మనకు ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆదివాసీలు అనమాట, ట్రైబల్స్. ఇక అక్కడ ఈ అటాక్ జరగడంతో వారు చాలా కూడా భయపడిపోవడం జరిగింది. ఇక ప్రభుత్వం ఎలాగోలో ఈ పెద్ద పులిని గుర్తించి మనకు అంటే ఈ ఇన్సిడెంట్ జరిగి ఒక వారం, అంటే 4 రోజులు అవుతుంది. ఈ పెద్ద పులిని అయితే గుర్తించడం జరిగింది. గుర్తించి దానికి ఒక మత్తు ఇంజెక్షన్ వేశారు. ఫస్ట్ టైం పట్టుకోవడానికి ఈ పులిని వేటాడి మనకు దానికి ఒక మత్తు ఇంజెక్షన్ వేశారు. అయినా కూడా ఆ మత్తుకు అది ఉండకుండా వెళ్ళిపోయింది. ఈ పులి తప్పించుకుని వెళ్ళిపోయింది అనమాట. ఇక ఎవరైతే మనకు ఈ యొక్క ఫస్ట్ టైం మహిళ మీద దాడి చేసింది, రాధా దాడి చేసి అత్యంత క్రూయల్గా ఇది వ్యవహరించింది, తప్పించుకుని వెళ్ళిపోయింది. తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జయసూర్య పైన కూడా ఇది దాడి చేసింది. ఇక దీన్ని ఇలాగే ఉంచితే మరింత పైన దాడి చేసి ఇది మనుషులను మనకు చంపడానికి ఇక్కడికి వచ్చిందనే ఉద్దేశంలో ప్రభుత్వం కూడా ఆలోచించి దీనికి ఫస్ట్ టైం పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు దీనిపైన మత్తు ప్రయోగించారు. మత్తు ఇంజెక్షన్ అయితే దీనికి వేశారు. కానీ ఇది తప్పించుకొని వెళ్ళిపోయిందనమాట. తప్పించుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పైన అయితే దాడి చేసింది. ఇక ఇలా దాడి చేసుకుంటూ పోతుంటే దీన్ని ఎలాగైనా పట్టుకోవాలని అధికారులు ఎంత ప్రయత్నించినా కూడా మనకి ఇక్కడ ఫలితం అనేది కనపడలేదు. కనపడకపోయినా కూడా మళ్ళీ కూడా ఈ పెద్ద పులిని అయితే వారు వేటాడడం జరిగింది. అంటే దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక నిన్నటి రోజున మనకు ఇది మనకు 2:30 ప్రాంతంలో మనకు ఈ పెద్ద పులి చనిపోయి కనిపించింది. ఇక ఎందుకు చనిపోయింది అనేసి చూస్తే ఒక గ్రామానికి సమీపంలో ఈ పెద్ద పులి అయితే చనిపోయిందనమాట. ఇక ఈ పెద్ద పులి చనిపోయిందని నిర్ధారించుకుని ఆ పెద్ద పులిని పరీక్ష చేస్తే వేరొక పులి దానిపైన దాడి చేసి ఇక
దానిపైన లోతైన గాయాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక ఆ పెద్ద పులిని మళ్ళీ వీళ్ళు మనకు ఈ పోస్ట్ మార్టం అది చేస్తారు కదా, చేసిన తర్వాత అందులో మనకు ఆ పెద్ద పులిలో పోస్ట్ మార్టం చేసినప్పుడు ఏదైతే ఈ మహిళను తినిందో ఆ మహిళ శరీర భాగాలు అక్కడ లోపల ఉన్నాయి, వెంట్రుకలు, దుస్తులు ఇవన్నీ కూడా అక్కడ పులి కడుపులో ఉన్నట్లు కూడా అక్కడ కేరళ మీడియా అయితే మనకు ప్రకటించిందనమాట. ఎంత దురదృష్టకరమో చూడండి. ఆమె పట్టుకుట్టి కోసం ఒక ఆదివాసీ మహిళ తన జీవనం తను చేసుకుంటూ ఉంటే ఈ పెద్ద పులి అటాక్ చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు లేకుండా చేసింది. మరి ఇలాంటి ఘటనలు మన పక్క కూడా మన రాష్ట్రంలో కూడా జరుగుతాయని ఎప్పటి నుంచో అలర్ట్స్ అయితే చేస్తూ ఉంటారు. మరి ఇంత తెలివైనటువంటి రాష్ట్రంలో, కేరళ రాష్ట్రంలో మరి ఎందుకు ఇలా జరిగిందనే దాన్ని వాళ్ళు అక్కడ ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. ఏదేమైనా కానీ ఒక మహిళ ప్రాణం పోయింది ఇక్కడ ఈ చిరుతపులి దాడిలో. ఈ విధంగా మనకు అక్కడ పెద్ద ఇన్సిడెంట్ అయిందన్నమాట. మొత్తానికి ఈ పెద్ద పులి చనిపోయినట్లు కూడా అక్కడ గుర్తించారు. కాబట్టి దీనిపైన మరొక పులి అటాక్ చేసిందంట, మరొక పులి అటాక్ చేసింది. ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అంతా కూడా భయపడుతూనే ఉన్నారు. మరి ఇంకొక పులిని కూడా పట్టుకోవాలని కూడా ఇక్కడ అధికారులు అయితే మనకు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. మొత్తానికి ఇన్సిడెంట్ అయితే చాలా బాధాకరం వేసింది. ఇక ఎక్కడ చూసినా కూడా మనకు విపరీతమైనటువంటి మనకు ఇలాంటి సమస్యలు, ఇలాంటి సంఘటనలు అయితే పెరిగిపోతూ ఉన్నాయి. ఇక ఇప్పటికే మనకు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మనకు ప్రపంచంలో కానీ మీకు ఏం జరుగుతుంది, మీ చుట్టూ ఏం జరుగుతుంది, ఏ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి, మనము ఎలా ఉండాలి అనే దాని గురించి అయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఒక వీడియో మీకోసం అయితే నేను తీసుకొస్తూనే ఉంటాను. ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ అయితే ఉంటాయి. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి, అలాగే షేర్ కూడా చేయాలి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలామంది చేస్తున్నది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే మరింతగా మీకు నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మరింతగా మార్చుకొని మీకు అర్థమయ్యే రీతిలో, అంటే మీరు ఎక్కడ న్యూస్ ఛానల్స్ అవన్నీ కూడా వెతుక్కోకుండా మీ చుట్టూ మీ ప్రపంచంలో ఏం జరుగుతుందనే విషయాన్ని ఒక్క సెకండ్లో మీ ముందుకైతే నేను తీసుకొచ్చి ఇస్తాను, అది కూడా మీకు అర్థమయ్యే రీతిలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. నేను కొత్తగా వచ్చాను, నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ని మీకోసం తీసుకొస్తూ ఉంటాను. మన చుట్టూ ఏం జరుగుతుంది, సమాజంలో ఏమవుతుంది, మనం సమాజం పట్ల ఎలా ఉండాలి, మనం బాధ్యతగా ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలనే విషయాలన్నీ కూడా మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి వీడియోను కూడా మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మీకు ఎన్నో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎన్నో ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అన్నిటిపైన కూడా ఫోకస్ అయితే ఉంటుంది మన ఛానల్ ద్వారా. తప్పకుండా సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి.